అనేది చూడాలి. బీజేపీ జనసేన ప్లేస్ లో కూడా ఉంటూ వీళ్ళ దాంట్లో కూడా ఉంటే గనక 10-12 దాటుతుంది. అంటే ముగ్గురు కలిపితే, ముగ్గురు పార్టీలు కలిపితే ఓన్లీ తెలుగుదేశం అయితే గనక 7-8 దాకా ఉండొచ్చు. అవును. ఎందుకు అంటే ఇప్పుడు పొత్తు కారణంగా వాళ్ళకి కడుపు రగిలిపోతుంది. పొత్తు లేనప్పుడు మేము ఖర్చు పెట్టాము, ఓడిపోయాము. ఇప్పుడు పొత్తు వచ్చిన తర్వాత వేరే వాళ్ళకి సీట్ ఇచ్చి మమ్మల్ని నష్టపరిచారు అన్నటువంటి కసి రేగుతోంది. ఇంకోటి, ఇది 10 ఏళ్ల బంధం అని చెప్పడం కూడా పెద్ద సమస్య అయిపోయింది. 10 ఏళ్ల పార్టీ పొత్తులు ఎట్లుంటాయి అని చెప్పేటప్పటికి పవన్ కళ్యాణ్ ఇవాళ రోజున ఎవరు గెలుస్తారు, నెక్స్ట్ టర్మ్ కూడా వాళ్లే అవుతారు. 10 ఏళ్ల తర్వాత ఎవడు రాజు ఎవడు రెడ్డి బేసిక్ గా అసలు ఆ తర్వాత రాజకీయ కెరీర్ ఉంటదా? 10 ఏళ్ళు లైమ్ లైట్ లో నుంచి పక్క వెళ్ళిపోయిన పట్టించుకుంటారా? మీకు మీ జిల్లానే తెలుసు పలానా రాజు ఎంత స్థాయి వెలిగాడు, ఒక వెలుగు. ఇవాళ రోజున ఎవరు పట్టించుకోవాలా? మళ్ళీ పాప మా కాంగ్రెస్ పార్టీ అది వచ్చింది, అసలు కాంగ్రెస్ పార్టీకే దిక్కులేదు, దాని తరపున పోటీ చేస్తుంది అనేది. వేరే పార్టీకి వెళ్ళలేకపోయాడు ఆయన. కావూరి సాంబశివరావు ఎంత ఇది కేంద్ర మంత్రిగా చేసినోడు, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి భార్య, ఏంటి వాళ్ళందరూ అంటే లైమ్ లైట్ లో నుంచి ఒక 5 ఏళ్లు పోతేనే శాంతం ఏంటనే పరిస్థితి. 10 ఏళ్లు పోతే తర్వాత రాజకీయం ఏముంటది? కాబట్టి వాళ్ళు ఇప్పుడు తమని తాము నిరూపించుకోవాలని చూసుకుంటున్నారు. కనీసం ఒక 20-30 వేల ఓట్లు తీసుకున్నారనుకోండి, సంపాదించుకున్నారనుకోండి, నెక్స్ట్ మార్కెట్ లో రెడీలో ఉంటారు. అప్పుడు ఏ పార్టీ వాడైనా సరే లైమ్ లైట్ లోకి రావాలనుకున్న పార్టీ ఫస్ట్ ప్రయారిటీ వీళ్ళకి ఇస్తారు.